హాయ్ వివర్స్, వెల్కమ్ టు మరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి ఏం జరుగుతుంది? ఆన్లైన్లో దేవస్థానాలకు సంబంధించి ఆన్లైన్ దర్శనాల కోసం కావచ్చు, లేదంటే టికెట్ల కోసం కావచ్చు, ఏవైనా అక్కడ దర్శనాలకు సంబంధించి టికెట్ల కోసం కావచ్చు, ఆన్లైన్లో చర్చ చేస్తున్నప్పుడు పలానా టెంపుల్, యెహోవా పలానా టెంపుల్ అనేది, టెంపుల్కి ముందు యెహోవా అనే పదం ఆన్లైన్లో ఎందుకు వస్తుంది? ఒక ప్రభుత్వానికి సంబంధించి లేదా ఒక వెబ్సైట్కి సంబంధించి ఇటువంటి పదాలు రావచ్చా? దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీధర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్కారం. ఒక దేవస్థానానికి సంబంధించి దర్శనానికి కావచ్చు, లేదా ఏదైనా ప్రత్యేకమైనటువంటి అక్కడ జరిగించేటువంటి కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి స్వలాభాన్ని ప్రభుత్వాలు కల్పించినప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి వెబ్సైట్స్ ఏవైతే ఓపెన్ చేస్తున్నారో, ఓపెన్ చేసినప్పుడు ఆ టెంపుల్కి ముందు యెహోవా అనేటువంటి మాట వస్తుంది. ఏందంటారు అసలు? దానికి సంకేతాలు ఏమంటారు? దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ప్రభుత్వ వెబ్సైట్లో వస్తుంది. అవును. అంటే నేను మొదలైతే మీరు నాకు ఇన్ఫామ్ చేసినప్పుడు సాధారణంగా ప్రభుత్వము యెహోవా అనే పదము క్రైస్తవ పదం, అది జుదాయిజంకి సంబంధించిన పదము. మోజస్ మొదలు ఈ పదాన్ని ఉపయోగించినట్టు, జాషువానే యెహోవా అయినట్టు, అలాగే ఇజ్రాయిల్ అంటే జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరత్ బెత్లెహేమ్ లోపల వారు జన్మించినారు. బెత్లెహేమ్లో జన్మించినప్పుడు జీసస్ ఈ ప్రపంచంలో రాకముందు కూడా YHWH ఓకే, ఇది యూదులకి, జీసస్ అనే వ్యక్తి యూదుల యొక్క బిడ్డ అని యూదులకు రాజు అంటారు. యెహోవా అనే పదము యూదులు కూడా అసలు ఉపయోగించారు. అది చాలా సేక్రెడ్ పదంగా భావించారు. ఎందుకంటే భగవంతుని నామాన్ని జపించి ఆయన బాధ పెట్టకూడదు అని చెప్పి యెహోవా అనే పదం వాడరు. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే యెహోవా అనేది క్రైస్తవ మతానికి సంబంధించిన ఒక మూల బీజ పదం, భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలియజేసేది. హోలీ స్పిరిట్, హోలీ గోస్ట్ అండ్ ది గాడ్. ఓకే, ఆ దేవుడు అనేవాడు అన్ని చోట్ల ఉన్నాడు. అతడు స్పిరిట్తో మనకి కమ్యూనికేట్ చేస్తారు. దైవదూత ద్వారా తన సందేశాన్ని పంపిస్తారు. ఎప్పుడైతే డే ఆఫ్ జడ్జిమెంట్ వస్తుందో ఆ రోజు ఎవరైతే యేసు ప్రభువు కానీ బైబిల్ చెప్పిన విధి విధానంలో స్లామ్, లూక్, జాన్, కొరియంద్రస్, లూక్ తర్వాత ఎందరో సంబంధించిన స్లామ్స్, ఎక్సోడస్, వీళ్ళందరూ, అంటే ఎక్సోడస్ అనేది క్రియేషన్కిను ఇక్కడి నుంచి వెళ్ళిన, అంటే బైబిల్ అనే ఆ గ్రంథాన్ని నమ్మి భగవంతుడు డే ఆఫ్ జడ్జిమెంట్ వరకు కూడాను వీరందరూ యేసు మీద నమ్మి ఇద్దరు సాక్షులు నిజంగా వీరు ఇలా జీవించినారని చెప్పడం వల్ల ఉండేదాన్ని సంఘం అని అంటారు. దానికి గాను ఎన్నో క్యాథలిక్, ప్రొటెస్టెంట్, ప్రిబిస్టేరియన్, పెంతకోస్తా, ఇట్లా లూథరన్, మార్టిన్ లూథర్ కింగ్ అనేవారు ఏం చేశారంటే 30 సంవత్సరాల యుద్ధం జరిగింది పోప్కిను ప్రొటెస్టెంట్లకి. అలా ఎన్నెన్నో సెక్ట్స్ కింద వచ్చినాయి. అందరూ కూడా ఏంటంటే ప్రిన్సిపల్ క్రిస్టియన్ ఫెయిత్ లోపల యేసు ప్రభు పైనున్న భగవంతుడు, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఏం చేశారు? మ్యాన్ అండ్ విమెన్, ఆదమ్, అవ్వ, వీరిద్దరిని ఆ గార్డెన్ ఆఫ్ ఈడెన్కి పంపించారు. అక్కడ వారు ఉన్నప్పుడు సాతాన్ అనే ఒక సర్పం రూపంలో వచ్చి ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్ని మీరు తీసుకోకూడదు అంటే బాగా ఈవ్కి చెప్పి ఆ సర్పం ఏం చేసిందంటే
ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్ని తినే విధంగా చేయడం నుంచి ఇంకా తర్వాత మనకి స్టోరీ అబ్రహాము, కేను, ఏబుల్ వీళ్ళందరూ వచ్చి అబ్రహాము, నోవాస్ ఆర్క్, ఇది స్టోరీ. ఓకే. దీని అర్థం ఏంటంటే బైబుల్ అంటే బేబుల్ అని అర్థం. అంటే అన్ని భాషల సమూహంలో నుంచి భగవంతుడు చెప్పే ఒక డాక్ట్రిన్. ఎక్కడ జన్మించింది బైబిల్? అంతకుముందు జొరాస్ట్రియనిజం ఉండేది, జుదాయిజం ఉండేది, ప్రీ బైబిలికల్ విజ్డమ్ ఉండేది. ఆ తర్వాత మూసా ఓల్డ్ టెస్టిమెంట్తోని వారు అక్కడికి కట్ అయ్యారు, 10 కమాండ్మెంట్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఈసా, ది సన్ ఆఫ్ ఈసా, జీసస్ క్రైస్ట్ పేరు జోసెఫ్, సన్ ఆఫ్ యూసెఫ్. తల్లిగారి పేరు మరియా, మేరీ, మేరీ మాత. షీ వాజ్ ఎ వర్జిన్. సో ఇన్ ప్రిన్సిపల్ ఇది క్రిస్టియన్ డాక్టర్. ఇప్పుడు మీరు చెప్పారు, మీరేం చెప్పారంటే వెబ్సైట్ లోపల వీర వెంకట సత్యనారాయణ స్వామి యొక్క వెబ్సైట్ లోపల యవ్వవా అని ఉంది. అంటే అలాగే ద్రాక్ష రామేశ్వరుడి దగ్గర యవ్వవా అని ఉన్నాడు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అది పోనీ ఏదో క్రైస్తవ సోదరులకి ఏంటంటే ఈ మధ్య పాపం చాలా ముచ్చట పడిపోతున్నారు, ఊబలాట పడుతున్నారు. వారి యేసు యొక్క గొప్పతనం చాలా గొప్పది, ఇక ఇతర మతాల లోపల లేదు, మోక్షమంతా ఇచ్చేది వీరే, అక్కడ కింగ్డమ్ ఆఫ్ గాడ్కి తీసుకుపోవడానికి వచ్చింది కాబట్టి మేము అలా ఉంటాము అని చెప్పి కొంచెం అలా మాట్లాడడం, కొంచెం అప్పుడప్పుడు ఫారిన్ ఫండ్స్ రావడం, కొంచెం అలా కన్వర్షన్స్ చేయడం, ఈ ఊపులో ఉన్నారు. బాగు. కానీ ప్రభుత్వం అలా ఉండకూడదే. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది. అవును. రాష్ట్ర ప్రభుత్వము ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం నడవాలి. అవును. ఒక వెబ్సైట్ ప్రభుత్వ పరంగా వచ్చిన వెబ్సైట్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎండోమెంట్ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ ఎవరో ఒక ఇంట్రెస్టెడ్ ఉంటారు. అవును. ఇప్పుడు యెహోవా అనేది వీర వెంకట సత్యనారాయణ స్వామికి చెప్తున్నారా, లేకపోతే ద్రాక్ష రామేశ్వరుడికి మీరు చూపిస్తున్నారా? అంటే మీ అర్థం ఏంటి? ఇప్పుడు ఈ స్వాములు కూడా యెహోవా అయిపోయినాడని చెప్పి హిబ్రూ లాంగ్వేజ్ని, ఏదైతే వద్దు అనుకున్న లాంగ్వేజ్ మీరు చూపించాలనుకుంటున్నారా, లేకపోతే శ్రీమాన్ అని చెప్పాలనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంటి? అంటే అక్కడ ముఖ్యమంత్రి క్రైస్తవులు అని ఆయన చెప్పట్లేదు. ఆయన ఒకప్పుడేమో ఒక స్వామివారు తీసుకుపోయి వారిని రిషికేశ్ లోపల చేసేసరికి వారేమో నేను పునీతమైనానన్నారు. అంతవరకు వారు క్రైస్తవులే. కానీ సుశీల్ కుమార్ అని డిఐజీ గారు ఏం చెప్పారంటే మనం ఏం చేయాలో చేద్దామన్నారు. అలాగే వాళ్ళ పార్టీలో ఉన్న వారందరూ కూడా ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ని మేము క్రియేట్ చేస్తాము, మనకు ఒక గొప్ప నాయకుడు అని వీడియోస్ ఉన్నాయి. చెప్పిన దానికి వీడియోస్. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని పాపం ప్రభుత్వ అధికారులందరూ కూడా మనకి నూతనమైన చైతన్యం వచ్చేసింది, కొత్త దేవుళ్ళు వచ్చారు, మనం దాని ప్రకారం సత్యనారాయణ స్వామి నుంచి అందరినీ కూడా చేసేస్తే ఎలాగూ హైందవ సమాజం నిద్రపోతుంది కదా. వాళ్ళు నిద్ర లేవడం అనేది వాళ్ళకు ఉత్తిష్ట అన్న కూడా వాళ్ళు వివేకానంద వచ్చి అరైజ్ అవైక్ అని చెప్పాడు, పట్టించుకోలే. భగవద్గీత గురించి ప్రతి ఓడు రోజు కొన్ని వందల ఛానల్స్ లోపల చెప్తున్నారు, వినదలుచుకోలే. అందుకనే ప్రభుత్వం కూడా నిద్రపోతున్న వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారులే, ఒక యెహోవా అని చేసేసి తర్వాత యెహోవా కింద వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉన్నారండి అని ప్రసాదం పంచాలనుకుంటున్నారా? ఎందుకంటే వారికి అంత ధైర్యం వచ్చిందంటే అక్కడ అన్యమతస్థులకు సంబంధించిన ఎంప్లాయీస్ పనిచేయడం వల్లనో, లేకపోతే హైందవ సమాజంలో ఉన్న వారికి భగవద్భక్తి లేకపోవడం వల్లనో, లేకపోతే నిత్యము వేరే పనులలో బిజీ ఉండి పాపం ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాల కంటే కూడా వాళ్ళ బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి అఫీషియల్స్కి ఈ మధ్య. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే బాధ్యత లేనప్పుడు దాన్ని లోడ్ చేసింది ఎవరు? చూడాలి. ఇప్పుడు ఇదే ప్రశ్న. అంటే ఇది కూడా ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఆ టెంపుల్స్కి సంబంధించిన వెబ్సైట్లో మాత్రమే వస్తుంది, నాట్ ఓన్లీ ఈ రెండు దిక్కులకు వచ్చిన అది రెండు కూడా అంతర్భాగమే కదా రాష్ట్రంలో. అవును. ఇప్పుడు ఎవరన్నా బిడ్డ వెళ్తున్నాడండి, పోతూ ఇంత పెద్ద రాయి తీసుకొని కొట్టాడు, ఎవరినో తగిలింది, వాడు 4 ఏళ్ల బిడ్డే, పసిపాప,
ఎవరిని అంటారు? తల్లిదండ్రులను అంటారు కదా, మీ పెంపక లోపం అది. ఇప్పుడు ఎవరిని అనాలి? ఎండోమెంట్ కమిషనర్ ఫస్ట్ మీరు సస్పెండ్ చేయాలి. ఓకే. అండ్ యూ సిబిఐ ఎంక్వైరీ పెట్టించాలి. ఎందుకంటే ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ అయ్యి 153A కింద క్లాషెస్ వచ్చినాయి అనుకోండి, రక్తపాతం జరగదా? ఓకే. అలాగే ఇప్పుడు పెట్టినవాడు ఎవడో చాలా ఉత్సాహంగా పెట్టుంటాడు. నేను అనుకోవడం ఏంటంటే, ఒక హిందువు పెట్టాడా, హిందువు పెట్టి ఒక వేరే పార్టీకి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇలా పెడితే గొడవలు వస్తాయని పెట్టారా? పనిష్ చేయండి. ఒకవేళ క్రైస్తవుడు పెట్టాడా, పెట్టుంటే మరి ఇంకో సజెషన్ కూడా చేద్దాం. జై వీరాంజనేయ యేసు అని చెప్పి ప్రతి చర్చికి పెట్టండి ఫస్ట్. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి పెట్టి, జై శ్రీరామ్ జై పరమశివ అని చెప్పి ఈ చర్చు పరమశివుడికి సంబంధించిన చర్చు అని పెట్టండి. నువ్వు ఎవరు అని పెడితే జై శ్రీరామ్ జై బజరంగ్ బలి అని చెప్పి అది కూడా ఉండాలి కదా. అంటే నీ వాక్ స్వాతంత్రం ఉంది కదా, నువ్వు ఏదో డ్రామాలు ఆడేస్తానంటే ఊరుకుండేంత పరిస్థితి లేదు కదా. ఎందుకు అసలు నీకు అంత ఉత్సాహం ఏంటి? నీకు నిజంగా నీకు ఒక భగవద్భక్తి వచ్చింది, నువ్వు బైబిల్ని నమ్ముకున్నావు, వి రెస్పెక్ట్. కానీ నువ్వు తలుచుకున్న విధంగా భారతదేశాన్ని అంతా కూడా సనాతన ధర్మంలో ఉన్న రామాయణ మహాభారత భాగవత ఇత్యాది గ్రంథాల్లో ఉన్న ఈ దేశాన్ని నీ కంట్రోల్లో తీసుకుంటా, నువ్వు చెప్పినంత మాత్రం నేను నడుస్తుంది అనుకుంటే చాలా పెద్ద తప్పిదం. మీకు ఒక విషయం చెప్తున్నాను. భారతదేశం లోపల ఒక పెద్ద కుట్ర జరిగింది. ఓకే. మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో రాజ్యాంగపరంగా ఆ కాన్స్టిట్యూషన్ యొక్క నకలు 50 years ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్ జరిగినప్పుడు బయటికి తీశారు. ఓకే. మీరు ఆశ్చర్యపోతారు. అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా అక్కడ ఎవరెవరైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న పెద్దవారందరూ కూడా సంతకం పెట్టిన కాన్స్టిట్యూషన్లో ఏముందో తెలుసా? ఓకే. మొదటి పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఈ భారతదేశ సనాతన మూలమైన రామాయణ మహాభారత భాగవత గ్రంథాలకు అనుసంధానంగా మా జీవనం ఉంటుంది ఓకే అని సుస్పష్టంగా వాళ్ళ సంతకాలు చేసింది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. ఓకే. అక్బర్ కూడా ఉన్నాడు దాంట్లో, అలాగే కబీర్ దాస్ ఉన్నాడు. అసలు మొత్తం మన భారతీయ సంస్కృతిది అది తెలియజేస్తుంది. ఇది మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ సెక్యులరిజం అనే పదం వచ్చేసి మైనారిటీ అనే రైట్ పెట్టుకొని మనకి ఇష్టం వచ్చినట్టు బాబా స్వాతంత్రంలో ఉందనడానికి ఇక అది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళే పరిస్థితి కదా. విదేశాల దగ్గర నుంచి డబ్బు వస్తుంది, బిస్కెట్లు ఇస్తాం, బన్ ఇస్తాం, బ్రెడ్ ఇస్తాం, ఓకే, మరణాత సందేశాలు ఇస్తాం, ఓకే, లౌడ్ స్పీకర్లు పెట్టుకుంటాం, ఓకే. కానీ మూలాలను కొట్టి ఆలయాల వరకు వస్తాము అంటే ఓకే, అది మంచి పద్ధతి కాదు, అది వినే పద్ధతి కాదు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఏదో ఒక చోట్ల ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టాలి. కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ అండ్ సెక్రటరీ ఆఫ్ ది ఎండోమెంట్స్ షుడ్ బి సస్పెండెడ్ ఇమ్మీడియట్లీ. ఓకే. ఏవో అని నేను అదేదో మంచి పదం కాదు అవును అనేది డిబేట్ కాదు. నువ్వు సోషల్ సర్కిల్స్లో పెట్టుకో. వేరే వాళ్ళ వెబ్సైట్లో, హైందవానికి సంబంధించిన వెబ్సైట్లో, ఆలయాలకు సంబంధించిన వెబ్సైట్ లోపల స్పెసిఫిక్గా యెహోవా అంటే క్రిస్టియానిటీ అని స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు నువ్వు పెడుతున్నావు అంటే నువ్వు గొడవకు వస్తున్నావు అని అర్థమే కదా. ఓకే, అంతే కదా. ఇప్పుడు నీ దాంట్లోపల నువ్వు చూపించు, మరి మస్జిద్లో కానీ క్రిస్టియన్ దీంట్లో కానీ ఎవరైనా ఏ హిందువులైనా ఎవరైనా మీ దాంట్లోపల ఇంటర్ఫియర్ అయ్యారా? ఇంటర్ఫియర్ కాకపోయినా మేము ఇంటర్ఫియర్ అవుతాము, మమ్మల్ని ఆపేవాడు లేడు అనుకుంటే అది చాలా పెద్ద తప్పిదం. ఓకే. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది నేషన్స్ ఫీలింగ్. ఓకే. శిశుపాలుడు కూడా 100 తప్పులు చేసినాక ఏం జరగాలో అది జరిగింది. ఓకే. రావణాసురుడు కూడా చేయాల్సిన పనులన్నీ తర్వాత ఏం జరగాలో జరిగింది. వింటున్నాం, చూస్తున్నాం. ప్రతిసారి అవసరం వచ్చినప్పుడంతా పెద్దగా అరవడం, కృష్ణుణ్ణి, రాముణ్ణి ఇత్యాదుల్ని దూషించడం,
కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అయితే రోజు పోరే ఉంటుంది, బైబుల్ వర్సెస్ హిందూయిజం. అవసరం లేదు. మీరు ఒక నమ్మిన దాన్ని మీరు సిద్ధాంతం మీరు వెళ్ళిపోండి, వీరు అనే దానికి మీరు వెళ్ళండి. నువ్వు గొడవకు వచ్చినప్పుడు అవతలడు మాట్లాడాల్సి వస్తుంది. అవును కదా, నువ్వు ఎందుకు వస్తున్నావు గొడవకి? నువ్వు బిలీవ్ చేసావు, బిలీవ్ చేసిన దాన్ని నువ్వు సక్రమంగా నిర్వహించు. నీకు అంత ప్రోలిస్టైజింగ్ జీల్ ఏంటి? ఈ దేశాన్ని మొత్తం మూలాల్ని కొట్టేస్తాను, నేను అందరినీ కన్వర్ట్ చేసేసి ఏవో రాజ్యం నేను తెప్పించేస్తాను, ఫారిన్ ఫండ్స్ గురించా? ఏం సేవ చేశారు ఇన్ని రోజులకి? ఎంతమందికి సేవ చేశారు? 500-1000 రూపాయలు ఇచ్చేసి కన్వర్షన్ చేసేసి వాళ్ళకి ఒక ముద్ర వేసేసి నువ్వు చర్చ్కి వెళ్ళమని చెప్పేసి తర్వాత వదిలేయడం కదా. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ దట్ 10% పాస్టర్స్ కలెక్ట్ చేస్తున్నారు లేదా? ప్రతి చర్చ్లో 10% ఆఫ్ ది ఇన్కమ్ ఈజ్ కలెక్టెడ్ విత్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, నేను చూపించగలను. ఓకే, అదే ఆలయాలకి ఏదైనా అయితే హిందువులు అందరూ కూడా చాలా వాళ్ళది అసలు మతమా, వాళ్ళన్నీ తప్పుడాలు, ఇది మూఢనమ్మకాలతో కూడింది. అరే నీకు చెప్పలేదా? కోపర్నికస్, గెలీలియో వీళ్ళందరూ సూర్యుడు మధ్యలో ఉన్నాడు, భూమి చుట్టూ తిరుగుతుంది అంటే ఏ స్థితికి తీసుకొని వచ్చింది చర్చ్? సూర్యుడు కాదు భూమి మధ్యలో ఉందని చెప్పి గెలీలియో కోపర్నికస్ని ఏం చేసిందో చరిత్ర చూడాలి. వాళ్ళే మళ్ళీ సైన్స్ గురించి మాట్లాడటం. మీరు కనిపెట్టారా సైన్స్ ఆర్యభట్ట ఏమైపోయాడు? అంతకుముందు కనిపెట్టినోళ్ళు ఏమింది? యాపిల్ గురించి ఎవడో కనిపెట్టాడు అన్నారు, న్యూటన్. గుడ్. ప్రతిదీ కూడా ఈ విధం. ఇప్పుడు కాళిదాసే తీసుకోండి, కాళిదాసు రాసిన రచనల ముందర షేక్స్పియర్ తర్వాత వచ్చాడు 16th century. కాళిదాస్ ఈజ్ షేక్స్పియర్ ఆఫ్ ఈస్ట్. ఓకే, విల్ యాక్సెప్ట్. వై నాట్ షేక్స్పియర్ ఈజ్ కాళిదాస్ ఆఫ్ వెస్ట్? అంటే ఇది బానిసత్వ పోకడ కదా. రాబర్ట్ క్లైవ్, విలియం బెంటిక్ ఇత్యాది వాళ్ళందరూ కూడా ఈ దేశ సంపదని దోచుకోవడానికి మిషనరీ యాక్టివిటీ గురించి చేసి ఈ డివిజన్ క్రియేట్ చేసిన ఆ యొక్క బానిసత్వ పోకడలో చేస్తున్నారు. కేవలం భక్తి రసంలో ఉన్న క్రైస్తవ సోదరుల గురించి మనం మాట్లాడట్లేదు. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు కూడా దెర్ వాజ్ నో చేంజ్. లూక్ అనేది ఇంగ్లీష్లో పదం, లూకా అని వచ్చింది. కొరియంతస్ అనేది ఇంగ్లీష్లో పదం, కొరింత అన్న, అంటే నాట్ టు ఐడెంటిఫై. ఎందుకంటే అక్కడ లూకు, యోహాను అది జాన్ అని, జాను, లూకు, థోమస్ ఇవన్నీ వస్తే ఓహో బ్రిటిష్ వాళ్ళది ఈ యొక్క సంస్కృతి అని చెప్పి తెలిసిపోతుందని చెప్పి వర్డ్స్ని కొంచెం చేంజ్ చేసేసి సైలెంట్గా ఆపరేట్ చేసుకుంటూ మత మార్పిడులు చేసుకుంటూ తర్వాత కొన్ని వర్గాలకేమో ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చింది, ఎందుకంటే వాళ్ళు అనాధిక్యతో బాధపడ్డారు అని చెప్పి రిజర్వేషన్ ఇచ్చింది. ఓకే, మేమేం మతం మార్చుకోలేదు, కానీ మాకు హక్కులు ఉన్నాయి, మాకు నచ్చిన దేవుడు మేము ప్రార్థించుకోవచ్చు. మరి అక్కడ హిందూ అనే డెఫినేషన్ లోపల ఆ ట్రైబల్స్ వీళ్ళందరూ కూడా హిందూ డెఫినేషన్లో వచ్చినప్పుడు ఒక్కసారి నువ్వు మతం మారినాక నువ్వు బీసీ కావాలి కదా. దానికి అనుగుణంగా మొన్న ఒక రిప్రజెంటేషన్ వచ్చింది క్రిస్టియన్ సోదరుల నుంచి. కన్వర్టెడ్ వాళ్ళకు కూడా దళిత క్రిస్టియన్లకి రాజ్యాంగ హక్కులు కావాలి. ఎందుకు కావాలి? ఒక పార్టీ కూడా ఫార్మ్ అయింది, అంటే ముస్లిం పార్టీ లాగా. అంటే ఏంటి? ఇట్స్ అ పొలిటికల్ గేమ్. భక్తి రసం కంటే కూడా ఇది రాజకీయమైన ఆట, ఇది వ్యాపారాత్మకమైన ఆట. డబ్బు గురించి, ఫారిన్ గురించి, FCRA నుంచి క్లియరెన్స్ల గురించి వచ్చే ఆట చేసుకోండి. ఎవడి కర్మ వాడి నిజంగా పునీతుడయ్యేటట్టే ప్రపంచంలో ఎవడో ఒకడే వీరుడు ఉంటాడు. ఎవడు అందరూ కొన్ని వేల మంది వచ్చినా హీరో ఒకడే ఉంటాడు. మహాభారత సంగ్రామం జరిగినప్పుడు ఒక అర్జునుడు కృష్ణుడే చంపేశారు, అటు ఇటు కొన్ని లక్షల మంది. పెద్ద పెద్ద గుంపులతోని అయ్యేది ఏం లేదు. ఏదైనా కూడా భగవద్భక్తి అనేది
ఆ జీసస్ చెప్పిన విధంగా నడుచుకోవాలి. లవ్ దై నేబర్, నో దై సెల్ఫ్. ఇది ఉపనిషత్తులు కూడా చెప్పినాయి కదా. ఓకే. అహం బ్రహ్మస్మి అంది ఉపనిషత్తులో ఉంది కదా. కొత్తగా ఏం చెప్పావు అంటే ఎందుకు ఇంత నేను మీకు చెప్తున్నానంటే, అంత ఓవర్ ఎంతజాజం ఏంటి? ఇంకొకరి రిలీజన్లో నువ్వు ఎంటర్ అయ్యి ఇంతవరకు తిట్టావు, ఇంతవరకు అన్ని టెంపుల్స్ దగ్గర పంచావు, సరే ఇప్పుడు డైరెక్ట్గా వెబ్సైట్లో ఎంటర్ అయ్యావు, ఇంతకుముందు చేయలేదే. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఎన్నో మంచి పనులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వారి మీద రిఫ్లెక్షన్ పడుతుంది. ఈయన క్రిస్టియన్ కాబట్టి ఇలా చేస్తున్నారు. ఓకే. వాళ్ళ బావగారైన అనిల్ గారు వారికి చాలా అక్కడ గతంలో మనం దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు కూడా చూసాం. వీళ్ళు క్రిస్టియన్ మతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దేవాలయం మీద దాడులు అది చేస్తున్నారు. మనకు తెలీదు. అది మనము మళ్ళీ సిబిఐని అపాయింట్ చేశారు, ఇంతవరకు సిబిఐ రిపోర్ట్ రాలేదు. అది కొన్ని రోజులు ఉంటుంది అట్లా. అది ఆ ఇష్యూస్లో మనం, ఎందుకంటే వెన్ మ్యాటర్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్, మనం ఏదైనా మాట్లాడామనుకోండి, ఇట్స్ నాట్ ఫేర్ అండ్ కరెక్ట్, దెన్ కమ్ విత్ ద రిపోర్ట్. ఓకే. అది మన ఊహాగానం, అది నిజంగా అలా చేశారా లేదా అనేది. కానీ రేపొద్దున అనిల్ గారు వారు ఆల్రెడీ ఈజ్ అ గ్రేట్ క్రిస్టియన్ ఎవాంజలిస్ట్. ఆయన వారికి చాలా ఆర్గనైజేషన్స్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కాబట్టి ఆయనను ప్లీజ్ చేయడానికి అఫీషియల్స్ చేసినారని రేపొద్దున ఏదన్నా ఒక అల్లరైనా గొడవైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలకి అది విఘాతం కదా. మరి స్వరూపానంద స్వామి ఆయనకు అడ్వైజర్, వారు వైజాగ్లో ఉంటారు, నిత్యం అడ్వైజ్ చేస్తుంటారు, అప్పుడప్పుడు జగన్ గారిని ఆశీర్వదిస్తారు. మరి అభాగ్యమైన ప్రేమ వచ్చినప్పుడు ముద్దు కూడా పెట్టుకున్నారు. మరి ఇంత హిందూ దేవాలయానికి యెహోవా అనేది కరెక్ట్ అంటే మరి వారేమన్నా ఇలాంటి బోధ చేయొచ్చు అని చెప్పి వీరు పర్మిషన్ తీసుకున్నారు అనేది కూడా అడగాలి కదా జనాలు. ఓకే కదా. మరి నువ్వు స్వామీజీ అయ్యావు, నువ్వు పీఠాధిపతిగా అంటున్నావు, నువ్వు అడ్వైజర్ టు ది గవర్నమెంట్, అన్ని హంగులు అన్ని మర్యాదలు అన్నీ మనకి పొందుతున్నారు పెద్దలు పూజ్యులు. వెబ్సైట్లో ఉన్నదాన్ని మీరు ఏం స్టేట్మెంట్ ఇస్తారు? ఓకే. అంటే అంటే ద మ్యాటర్ ఈజ్ అ వెరీ సీరియస్ కన్సర్న్. నేను బేసికల్గా మీరు నాకు ఇలా వచ్చింది అన్నప్పుడు నేను నమ్మలేదు, ఇప్పుడు కూడా నమ్మట్లేదు. ఓకే. నేను మాట్లాడిన ఈ మాటలు చాలామంది కూడా నమ్మకపోవచ్చు, అన్లెస్ యూ ప్లే అండ్ షో ది వెబ్సైట్ టు ది ఆడియన్స్. లేకపోతే మనం సెన్సేషనలిజం చేసినాము అనే భావనకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆల్రెడీ నేషన్ ఈజ్ ఇన్ ఎ వెరీ డివిజివ్ స్టేట్. ఈ డివిజివ్ స్టేట్ లోపల మన ఉద్దేశం వారిని అట్టు చేయడము వీరిని అట్టు చేయడం అని కాదు. ఓకే. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తా. ఒక మనిషి ఇప్పుడు హైందవ సమాజం ఎలా ఉందంటే, నేను హైందవ సమాజం గురించే మాట్లాడుతున్నా, మీరు తప్పుగా తీసుకోకండి. నేను అందరి మీద ప్రేమ ఉంది, కానీ నా వరకు వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నా. రామకృష్ణ పరమహంస ఒక చక్కని కథ చెప్తారు. ఒకసారి ఒక సింహం పిల్ల, ఒక ఆడు సింహం పిల్లని కని, మగ సింహం పిల్లని కని నది ఒడ్డున కనేసి అది మరణిస్తుంది. ఈ సింహం పిల్లని ఒక గొర్రెల కాపరి దాన్ని పెంచుకుంటారు. ఆ పెంచుకున్న సింహం గొర్రెలతో పెరిగింది. ఈ గొర్రెల మందలో పెరిగిన సింహం గొర్రెల అలవాట్లు వచ్చినాయి దానికి. గొర్రెలాగానే అండం ఇలా పెరిగి 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 పెద్దదవుతా ఉంది. ఒకరోజు అవతల గట్టులో ఒక సింహం వచ్చింది, సమవయస్కురాలు వచ్చి దీన్ని చూసి అది భయపడ్డది కాసేపు, ఇదే మే అంటుంది. ఓకే. అక్కడున్న సింహం ఏమో గాండ్రిస్తుంది. దీనికి డౌట్ వచ్చింది, ఈ రెండు కలిసి అక్కడ వాటర్ ఉందని చెప్పాను ఇంతకుముందే, ఆ వాటర్లో చూసుకునే దీనికి అది చూసుకున్నాక ఆ సింహం ఏం నేర్పిస్తుందంటే, నువ్వు ఒరిజినల్ సింహానివి, నువ్వు పెరిగిన వాతావరణం వల్ల నువ్వు గొర్రెలాగా ప్రవర్తిస్తున్నావు, చూడు ఇలా నీకు జూలు ఉంది, నీకు ఇవన్నీ ఉంది, నీ లక్షణం నువ్వు తెలుసుకో అని చెప్పి అది గాండ్రిస్తే ఇది కూడా గాండ్రించింది. అట్లా 200 సంవత్సరాలు గొర్రెలను పెంచింది ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం. ఈ భారత జాతి గొర్రెల్లాగా బతుకుతున్నారు, సింహాల్లాగా కావాలి. సింహంలాగా హైందవ సమాజం అయ్యి తీరాలి.
ఇంకా మీ ఉపనిషత్తులని, మీ దేవుళ్ళని, మీ దేవతలని హీనాతిహీనంగా మాట్లాడుతున్న మీ సంస్కృతిని, మీ దైవాన్ని మాట్లాడుతుంటారు. ఏమని అర్థం ఉందా? ఇంకో చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక గోవు, సరే హైందవం అనేది ఒక గోవు అనుకుందాం, పాలిచ్చే గోవు. ఓకే. ఈ గోవు ఏం చేస్తుందంటే దానికి ఒక గుణం ఉంది. అది ఎంత తొడికైనా భయపడుతుంది, ఎంత అడిగినా పాలిస్తుంది. కానీ దాని బిడ్డల జోలికి వచ్చినప్పుడు సింహాన్నైనా కొమ్ములతో పొడిచి చంపేస్తుంది. దానికి ఉన్న కొమ్ములు చూసి సింహాలు పరిగెత్తాయి. చూడండి, కావాలంటే జూలాజికల్ ఛానల్స్లో చూడండి, పొడిచి చంపేస్తుంది. ఎంత మెత్తగున్న హైందవ సమాజమైనా నీ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, సాంప్రదాయం అనే నీ పసి పాపని ఎవరైనా టచ్ చేయడానికి చూస్తే గోవు ఏ విధంగా వేస్తుందో వేసే పరిస్థితి వస్తుంది. మౌనంగా ఉండిపోవాల్సిన అవసరం లేదు కదా. ఇంకా ఇది పెద్ద తప్పిదం కాదు కాబట్టి మళ్ళీ ఒకసారి రెక్టిఫికేషన్ వాళ్ళు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. కాలింగ్ మీరు పెద్ద అడ్మినిస్ట్రేటర్, జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. పిలవండి మీ కమిషనర్ గారిని, పిలవండి మీ ఎండోమెంట్ సెక్రటరీ పిలిచి ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, నా 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 యొక్క రెప్యుటేషన్కి ఇది డ్యామేజ్ అవుతుందని అడగండి. లేకపోతే వాళ్ళు వినరు. ఓకే. లాబీ చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తుంది. మనవాడే ఉన్నాడు అనే భావనలో వారి రెప్యుటేషన్ పోయి ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. కాబట్టి అది ఎవరు చేసినారు అనేది సుస్పష్టంగా ఇట్ ఈస్, అది మిషన్ అయితే పెట్టుకోదు కదా, సాఫ్ట్వేర్ అయితే రాదు కదా, సంబడీ షుడ్ ఫీడ్ అనుకుంటే. ఇప్పటివరకు అయితే ఇంకా అంత రోబో చిత్రంలో దానికి అదే కాన్ఫిగరేషన్ అయిపోయి అయ్యో అనేంత స్టేజ్కి క్రిస్టియానిటీ వచ్చిందంటే మరి అది అంటే పశుపక్షాదులందరినీ మార్చారు, అన్ని సర్వజాతులకు అందరినీ కూడా జ్ఞానబోధ చేశారు. ఇప్పుడు కంప్యూటర్ కూడా యోవా అంటే దానికదే ఫీడ్ అయిపోతుందా? అది కూడా 2 స్టేట్లని 2 డిస్ట్రిక్ట్లని చూసుకొని అవుతుందా? ఈజ్ ఇట్ సో పాసిబుల్? సో ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టి ఎవడు దాన్ని ఫీడ్ చేశాడు, దీని వెనక ఉన్న కుట్ర ఏంటి? కుట్ర ఈజ్ టు డిస్టర్బ్ ది హేట్రెడ్, క్రియేట్ హేట్రెడ్ బిట్వీన్ క్లాసెసా, లేకపోతే టు ఎస్టాబ్లిష్ క్రిస్టియానిటీ ఆన్ హిందూ మతాల? అదైతే దానికి సిద్ధమే. దానికి హిందూ జాగరణ సంస్థలు ఉన్నాయి. దెర్ విల్ బి ఈక్వల్ మెజర్ అండ్ అన్ని చర్చలకు జై శ్రీరామ్ జై ఆంజనేయ మధ్యలో వేసి ఉండని తప్పే ఉంది. ఇది ఉన్నప్పుడు అది ఉండాలి కదా. ఎక్కడెక్కడ చర్చలు, ఏ చర్చ్ ఉన్నా కూడా జై శ్రీరామ్ మధ్యలో వేసి పెట్టండి, అటు పక్కన ఆంజనేయులు ఉంటాడు. జై ఆంజనేయం ప్రశాంజనేయం మొదలు జై శ్రీరామ్ ఏసు ఆంజనేయ ఉండండి. ఇద్దరి మధ్యలో ఉంటే మొత్తం ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ఇది నా సందేశం. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు నా దృష్టి తీసుకొని వచ్చారు, మీరు నన్నేమో ఆధ్యాత్మికవేత్త అన్నారు, నేను ఐఎమ్ ఎ లాయర్, స్టిల్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. కాబట్టి నేను చెప్తున్నా, ఇది మైనారిటీ హక్కులు అనేది, ఆర్టికల్ 30 అనేది, సెక్యులరిజం అనేది, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్. కాబట్టి ప్రతి స్కూల్ కాలేజెస్ లోపల మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా, రామాయణం మహాభారతం అది చదవమంది. సెక్యులరిజం అని చెప్పి నా భారతదేశ మూలాలు తీసేస్తా, బైబిల్ ఇస్లాము మేము మైనారిటీ ఉన్నాం కాబట్టి హిందువులకు కూడా మేము బైబిల్ చెప్తా, కానీ వీళ్ళ రామాయణం మహాభారతంగా మాత్రం మేము చెప్పాము. సెక్యులరిజం అంటే ఇంకా పప్పులు ఉడకవు. ఎందుకంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ టు బీ షోన్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు సకమ్ టు లా. కాన్స్టిట్యూషన్ ఈజ్ ది బేస్, లా కంటే కూడా కాన్స్టిట్యూషన్ ఈజ్ ది బేస్. సో చెప్పమనండి, ఏ సుప్రీంకోర్టు ఏ దేశం చెప్తుంది ఒరిజినల్ మూలాల కంటే మించి సెక్యులర్ ఇంటర్ప్రిటేషన్ లోపల రామాయణం మహాభారతం స్కూల్ పిల్లల కాడి నుంచి నేర్చుకోకూడదని? ఇష్టం ఉన్నది నేర్చుకుంటారు. ఏం బైబిల్ హిందువులు నేర్చుకోవట్లే? మారల్ సైన్స్ అని చెప్తున్నావు, బైబిల్ అని చెప్పట్లే. నువ్వు స్కూల్స్లో టీచింగ్ ఏంటి? మారల్ సైన్స్ అని చెప్పి బైబిల్ నేర్పిస్తున్నావు. మరి ఇది కూడా మారాలిటీ కింద తీసుకొని, నైతిక శాస్త్రం కింద తీసుకొని రామాయణ మహాభారతం నేర్చుకో, తప్పేముంది? ఎందుకంటే రామాయణం మహాభారతం మనం అనుకున్నట్టు 5000 సంవత్సరాలది కాదు కదా. మన నాసా చాలా స్పష్టంగా 200 మిలియన్ ఇయర్ల కింద రామసేతు నిర్మించినారని చెప్పారు.
అదే నాసా చాలా స్పష్టంగా గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః అనే మంత్రము 14 భువన భాండాలని విశ్వామిత్రుడు చెప్పిన ఆ మంత్రాన్ని యూనివర్స్ యొక్క సౌండ్ అట్లుందని నాసా కన్ఫర్మ్ చేస్తుంది. సైన్స్ ఈజ్ కన్ఫర్మింగ్. కాబట్టి నువ్వు అనుకున్నట్టు ఒక 2000 సంవత్సరాల చరిత్ర కాదు సనాతన ధర్మంది. కొన్ని మిలియన్స్ నుంచి యూనివర్స్ పుట్టక ముందు నుంచి సనాతన ధర్మం ఉంది, ఋషి పరంపర ఉంది. దానిని నేను కించపరుస్తా, మేము చెప్పిందంతా మీరు వినాలి, ఏదో చిన్న ఒకసారి ఏమైందంటే రాముడు పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం అప్పుడు సీతమ్మ చాలా ఆనందపడిపోయి ఒక ముచ్చాల దండ తీసి ఆంజనేయ స్వామికి ఇచ్చింది. ఆంజనేయ స్వామి అందరికీ ప్రజెంట్లు ఇస్తున్నారు. ఆంజనేయ స్వామికి ఇచ్చేసరికి అక్కడున్న వానర సమూహంకంతా కూడా అందరూ వెళ్ళారనమాట. ఆ రామాయణ కాలంలో వెళ్ళినప్పుడు ఓ చిన్న కోతి కుయ్ అని సరే సీతమ్మ దగ్గర పోయినప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేశాడంటే దాన్ని చూసి మొత్తం తెంచి పడేశాడు, కూరికి పడేశాడు. ఎందుకు కోరుకుతున్నాడు? నేను ఇచ్చిన దాన్ని కూడా గౌరవం లేదా అంటే ఈ ముచ్చాల దీంట్లో నా రాముడు సీత ఉన్నారా అని అడిగాడు. ఆమె కోపం వచ్చింది. మరి ఎక్కడున్నారా అంటే ఇట్లా గుండె చీల్చి సీతారాములు అక్కడ చూపించాడు. సరే ఇది అయిపోయినాక ఈయన ఇంత చేశాడు కదా సేవ. భరత, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళకి అతిథులకు పెట్టాలి కదా, భోజనం పెట్టారు. అందరికీ భోజనం పెట్టినప్పుడు అంటే చెప్తారు పెద్దలు, అది రామాయణంలో ఉందా లేదా అని మీరు అడగకూడదు. ఎందుకంటే బైబిల్లోనూ ఖురాన్లో కూడా ఇలాంటి పిట్టకథలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ కథలు రామాయణం సంబంధం లేదు, జనరల్ జనబాహుల్యం కూడా రావచ్చు. ఎందుకంటే అన్నీ రాసి ఉండాలి అంటే మీరు చెప్పిందంతా కూడా అన్నిట్లో రాసి ఉండాలి మరి కదా. అయితే ఒకటేంటంటే ఉసిరికాయ సాంబార్ వేస్తున్నప్పుడు అది ఉసిరికాయ ఎగిరిలో పడిందంట. సో అక్కడ రాముడు సీత అక్కడ కూర్చున్నారు. ఒక చిన్న కోతికి ఏమనిపించిందంట, నేను జర చూపిస్తాను నా పవర్, నేను ఎంత కష్టపడ్డాను రాముడి గురించి అని జుప్పని ఎగిరింది కొంచెం పైకి. దాన్ని చూసి కొంచెం బలం ఉన్న కోతి కొంచెం ఎగిరింది. దానికంటే ఇంకో వానరం ఇంకొక 10 feet ఎగిరింది. దాన్ని చూసి ఒకటి 100. ఆఖరికి ఇది ఎంత టెన్షన్ వచ్చేసిందంటే అంగదుడు కూడా గాల్లోకి ఎగిరి నేను ఇంత చేసినమ్మా. ఎందుకంటే సీతమ్మ చూడలే యుద్ధం, ఈ కష్టపడిందంతా వీళ్ళు పడ్డారు కదా, సీతమ్మకు కదా అక్కడ ఆమె క్వీన్, కాబట్టి ఆమె చూపించాలి. వీళ్ళందరూ చూసేసరికి ఆఖరికి ఆంజనేయ స్వామికి కూడా ఊపు వచ్చేసి ఆయన ఆకాశంగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి అంతవరకు వెళ్ళగలుగుతాడు, సూర్యుడినే ముద్దు పెట్టుకున్న ఆంజనేయ స్వామి. కాబట్టి ఆయన ఉండాలి ఇప్పుడు అన్ని చర్చలకి. కాబట్టి డోంట్ ట్రై టు టీచ్ సనాతన ధర్మమైన భారతీయ సంస్కృతికి, డోంట్ ట్రై టు టీచ్ రిలీజన్ గురించి, సైన్స్ గురించి. ఇంకా చాలా 200 సంవత్సరాల కింద గుటన్బర్గ్ వచ్చేంత వరకు ఇంగ్లాండ్ లోపల తిండికి లేక ఆల్మోస్ట్ యాచన చేస్తూ బతుకుతున్న సంస్కృతులు ఇవి. ఇఫ్ యూ రీడ్ హిస్టరీ ప్రాపర్లీ. వాళ్ళేంటి సైన్స్ చెప్పడం ఏంటి? పోనీ ఈ పాశ్చాత్యులు చెప్పిన ది బైబుల్ అనుకుంటే, ఇంగ్లీషు, ఇటలీ అనుకుంటే, జీసస్ పుట్టింది బెత్లెహేం ఎక్కడ? జార్డన్ దగ్గర, అంటే ఏషియా ఖండం. సో ఏషియా ఖండంలో పోయి ఐరోపాకి వెళ్ళి, ఐరోపాలో నుంచి యూఎస్ పోయి, అక్కడి నుంచి ఫండింగ్ వచ్చి ఇండియాకి చెప్పడం ఏంటి? ఏషియాలో కూడా అంతర్భాగం, పర్షియా వరకు ఇండియా బార్డర్ ఉండే, కందహార్ దాటి. ఏంటి కొత్త టీచింగ్స్ చేస్తున్నారు? కాబట్టి ఇది ఒక సైలెంట్ ఇన్ఫర్మేషన్ టు హూఎవర్ ఈజ్ సో ఎంతూజియాస్టిక్ టు షో దేర్ గ్రేట్నెస్. హియర్ ఆఫ్టర్ ప్లీజ్ డోంట్ రిపీట్. ఇఫ్ ఇట్ ఈస్ రిపీటెడ్, the consequences will be in such a way that there will be shivering in the spine. రా చర్చకి రా, నేర్పించేటోళ్ళు నేర్పించు, చేసుకో. అంతకని ఫ్రీడమ్ ఉంది కదా, నేను ఏదంటే అది చేస్తా అనే దానికి హక్కు మాత్రం ఎవరికి లేదు. అట్లా ఏమైనా చేద్దామని ట్రై చేస్తే చేయనియండి, అది మనకేం సంబంధం లేదు. నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక కార్పెంటర్ ఏం చేశారంటే ఒక పెద్ద పెద్ద దూలాలన్నీ సెట్ చేసి పెట్టాడు. సెట్ చేసి పెట్టినప్పుడు ఒక మర్కటం వచ్చింది. అంటే మర్కటం అంటే కోతి. తల్లి కోతి చెప్తుంది పిల్ల కోతికి,
నాన్న మనం దాన్ని అంతా టచ్ చేయకూడదు, టచ్ చేస్తే ఏమవుతుందో మనకు తెలియదు, జాగ్రత్త అని చెప్పింది. పిల్ల కోతి కదా, అదేం చేసిందంటే ఆయన ఇట్లా పెట్టిన ఉన్నదాన్ని అది తీసేసింది. తీయగానే దాన్ని అనుకోకుండా కొన్ని దాని యొక్క అంగాలు పోయి దాని ఎదుర్కొంది. అలాంటి పరిస్థితి వస్తుంది. అలాగే రక్షకుడు 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 అని ఏదైతే చెప్తున్నావో, ఒక రాజు ఏం చేశాడంటే, ఒక కోతి ఏం చేసిందంటే చాలా పెద్ద దాని మీద ముచ్చట పడిపోయాడు. ఎంత ప్రేమ డెవలప్ చేసుకున్నాడంటే ఆ కోతి మీద రాజు, దాన్ని సర్వసైన్యాధిపత్యం ఇచ్చాడు, దానికి ఒక కత్తి ఇచ్చాడు. కోతికి అన్నీ తెలుసు అనుకున్నాడు. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఆయన యజుర్వేద పండితుడు, సూర్యుడి దగ్గర ఉపాసన చేశాడు. సరే, ఇంకో కోతికి ఒకటి ఇచ్చేసాడు, నువ్వే నాయన అన్నీ చూసుకో అని చెప్పి కత్తిస్తే అంగరక్షకుడు పాత్రను కూడా కోతికి ఇచ్చాడు. అనుకోకుండా రాజుగారికి నిద్ర వచ్చింది. నిద్ర వచ్చినప్పుడు ఒక ఈగ వచ్చి రాజుగారి ముక్కు మీద వాళ్తూ ఉంది. ఒకసారి కోతిబాబు చెప్పాడు వద్దు అని, అది వినలే. మళ్ళీ పోయి చెవు దగ్గర వాలింది, ఇలా ఊపింది కోతి. కొంచెం వెల్ డ్రెస్డ్ అయిందిలే కోతి, కొంచెం మేనర్స్ వచ్చింది కాబట్టి కొంచెం బుద్ధి వచ్చింది, కొంచెం ఏదో చదువుకుంది కదా. కొంచెం చదివేసరికి ఇది మల్లెల వేలే అని, ఇది మెన్నెల మాసం అని తొందరపడి ఇలా ముందే కూసింది, చిందులు వేసిందిలాగా అది వేస్తాం. ఆఖరికి ఏ స్టేజ్ వచ్చిందంటే, ఒక చిన్న ఈగ పోయి రాజుగారి గొంతు మీద ఉంది. కోతి కదా, అది చెప్తే రాజు నిద్రపోదు, నిద్ర డిస్టర్బ్ చేయకూడదు రాజుది. ఆయన నిద్రించే తోటలోన కమ్మని కల వస్తుంది అని చెప్పి ఆయన హ్యాపీగా నిద్రలో. అక్కడ ఏం చేసింది, ఒకసారి చెప్పింది, రెండుసార్లు చెప్పింది. చేతిలో కత్తి ఉంది, ఖడ్గం. ఆ ఖడ్గం తీసి ఆ యొక్క ఈగని కొట్టింది. కోతి తప్పేం చేయలే, కానీ రాజు తల రెండుగా చీలింది. ఇట్లా తెలిసి తెలియని విషయాల లోపల ఓవర్ యాక్షన్లు చేస్తే ఏ పర్పస్ గురించి చేస్తున్నావో ఆ పర్పసే దెబ్బతినే పరిస్థితి ఉంది. దేర్ విల్ బీ ఏ బ్యాక్లాష్, నో డ్రామాస్ ఎవర్ విల్ బీ పర్మిటెడ్. ఎవరు ఎంత సీన్లో హాస్యనటుడు ఒక పాత్ర ఉంది, విలన్కి ఒక పాత్ర ఉంది, హీరోకి ఒక పాత్ర ఉంది. హాస్యనటుడిలాగా ఉండాలి. ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఒకసారి రంగస్థలం లోపల నటిస్తున్నారు భీముడు బలాచుడు. నాలాంటి బక్కోడిని తీసుకొని వచ్చి వాడు ఇద్దరికి ఏదో పాత్ర ఉంది. అనుకోకుండా ఆ రోజు భీముడు రాలేదు, పాత్ర దొరకలేదు. సో నాలాంటి బక్కోడిని ఏం చేశారంటే భీముడు పాత్ర, భీముడు ఏం చెప్పాలి, వీడు ఇంతవరకు ఏం చెప్తున్నాడు, ఈ బక్కోడు ఏదో ప్రేమ పాత్ర లోపల ఓ ప్రియా నేను కొడతాను అంటున్నాడు. వాడి పాత్ర అది. సడన్గా భీముడు రాకపోయేసరికి వీడు భీముడు పాత్ర వచ్చింది, వీడు గదనే పట్టుకోలేడు. ఏం చేస్తున్నాడు, భీముడు పాత్ర వేసినప్పుడు వీళ్ళు నిలబడి, అక్కడ వీరుడు వచ్చేసాడు అవతలడు. వచ్చినప్పుడు నేను కొడతాను అంటున్నాడు. అట్లా ఉంటుంది ఓవర్ యాక్షన్లు చేస్తే. ఎవడు చేయాల్సిన పని వాడు చేయాలి. టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్. ప్లీజ్ స్టాప్ దిస్ న్యూసెన్స్ అండ్ డోంట్ యాక్ట్ స్మార్ట్. అది మీరు చెప్పారు, అది ఉన్నది కాబట్టి చెప్తున్నాను. ఇది ఏమవుతుందంటే యు ఆర్ జస్ట్ రిస్కింగ్ ది లైఫ్స్ ఆఫ్ డివూట్ క్రిస్టియన్స్. ఒకవేళ ఇది హిందూ సమాజం వాళ్ళు చేసి ఉంటే ఇట్ ఈస్ అ వార్నింగ్ ఫర్ దెమ్ ఆల్సో. డోంట్ స్పాయిల్ ది బ్యాలెన్స్. తప్పు. వాళ్ళు చేయకపోతే వాళ్ళ మీద నేరం పెట్టేసి మనమేదో డ్రామా చేసేసుకొని అట్లా డివిజన్స్ చేయొద్దు. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు చేస్తే అది కూడా తప్పు, ఎవరు చేసినా. కాబట్టి దానికి ఫస్ట్ సస్పెండ్ ది సెక్రటరీ ఆఫ్ ఎండోమెంట్స్ అండ్ కమిషనర్. నిజం బయటకు వస్తుంది. ఎవడి చేతి లోపల ఆ వెబ్సైట్ అప్లోడింగ్ ఉన్నది వచ్చేసిందంటే కుట్రకి బయటకు వచ్చేస్తుంది. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. జరిగినటువంటి సంఘటనకి సంబంధించి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అటు క్రిస్టియన్స్ కావచ్చు, ఇటు హిందూస్ కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కూడా కావచ్చు, అక్కడ పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ చీఫ్స్ కావచ్చు, అందరికీ సరి అయినటువంటి ఎవరికి ఎటువంటి సలహాలు ఇవ్వాలో అటువంటి సలహాలు ఇచ్చి ఎవరి దగ్గర పొరపాటు జరిగిందో సరిదిద్దుకోమని చెప్పినటువంటి సలహాలకి సూచనలకి థ్యాంక్ యూ వెరీ మచ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to
Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.